పాత సిస్టమ్ ప్రకారమే పనులు కల్పించాలని ఫోటోలు క్యాప్చర్ కాకపోవడంతో పనులు చేయక ఇంటికి వెళ్లడం జరుగుతుందని అధికారులు స్పందించి ఉపాధి కూలీలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఉపాధి కూలీలు డిమాండ్ చేశారు. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో అటవీ ప్రాంతంలోని కాములి చెరువు సమీపంలో ఉపాధి పనుల్లో భాగంగా కందకాల త్రవ్వకం చేపట్టారు. ఉదయం 7 గంటలకు పనులు చేపట్టే ప్రదేశానికి సుమారు 70 మంది కూలీలు పనులు చేసేందుకు వెళ్లగా ఫీల్డ్ అసిస్టెంట్ రామకృష్ణారెడ్డి వారి ఫోటో క్యాప్చర్ చేయడం కోసం 7 గంటల నుంచి సుమారు 10 గంటల వరకు కొంతమంది ఫోటోలు మాత్రమే క్యాప్చర్ కావడంతో వారు మాత్రమే పని చేపట్టారు. ఫోటో క్యాప్చర్ కాలేని కూలీలు ఇంటికి తిరిగి వెళ్లారు. ఉపాధి పనులు పాత సిస్టమ్ ప్రకారమే కొనసాగించాలని ఉపాధి కూలీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలు మాట్లాడుతూ గ్రామంలో ఉపాధి పనులు చేసేందుకు ఉదయం 7 గంటలకే పని ప్రదేశానికి వెళ్లడం జరిగిందని, నూతనంగా చేపట్టిన ఫోటో క్యాప్చర్ సిస్టమ్ లో ఫోటోలు క్యాప్చర్ కాకపోవడంతో పనులు చేయలేకపోతున్నామన్నారు. ఉదయం 7 గంటలకు వస్తే 10 గంటలకు ఫోటో క్యాప్చర్ కావడంతో 4 గంటల పాటు పూర్తిగా ఎండలోనే పనులు చేయవలసి వస్తుందని, దీంతో అనారోగ్యాల పాలు కావడం జరుగుతుందన్నారు. సుమారు 3 కిలోమీటర్ల దూరం వచ్చి పనులు చేపట్టడం జరుగుతుందని వారు వాపోయారు. ఫోటో క్యాప్చర్ కాని ఉపాధి కూలీలు తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. పనులు లేని సమయంలోనే ప్రభుత్వం ఉపాధి పనులు కల్పించడం జరుగుతుందని, దీంతో ఫోటో క్యాప్చర్ కాకపోవడంతో పనులు చేయలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోయారు. ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ రామకృష్ణారెడ్డితో పాటు పంచాయతీ కార్యదర్శి నాంపల్లి, ఉప సర్పంచ్ మల్లేష్, అక్బర్, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. ఉపాధి పాని అనగా మా గ్రామస్తులందరూ ప్రతి పేదలు ప్రతి ఒక్కరూ గ్రామస్తులు అందరూ ఉపాధి పని చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినందుకు ఒక్కరు కూడా వచ్చిన తర్వాత ఇక్కడ కళ్ళు వస్తలేవని చాలా బాధపడుతున్నారు. మా గ్రామస్తులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మా గ్రామం తరఫున నేను సెంటర్ బీజేపీ పార్టీని కోరేది ఒకటే, ఈ కండ్ల సిస్టమ్ ఒకటి తీసేసి పాత పద్ధతిలో నడవాలని, దానికోసం మేమందరం గ్రామస్తులమందరం దయచేసి కోరుతున్నాం. ఒకటి ఏంటంటే పాత పద్ధతుల చేసుకుంటే, మరొకటి ఏంటంటే ఎండ అనేది చాలా ఉంటుంది. కాబట్టి మాకు 12-11 గంటల వరకు పంపించాలి, పొద్దుగల 7 గంటలకు రప్పియాలి, 11 గంటల వరకు ఇంటికి పంపించేటట్టు చేయడాలని పార్టీని కోరుతున్నాం. బీజేపీ పార్టీ నాయకులకు, వివిధ నా సంఘాల పెద్ద మనుషులకు అందరికీ కూడా కోరేది ఒకటే, కంపల్సరిగా పాత పద్ధతిలో నడిస్తే అందరూ కలిసికట్టుగా గ్రూపులు కట్టుకోవాలన్నా ఏదైనా పని చేసుకోవాలన్నా యథావిధిగా ఉంటుంది. వచ్చే రోజులలో ఎండలు ఎక్కువవుతున్నాయి కాబట్టి కంపల్సరిగా పాత పద్ధతి కొనసాగించాలని కోరుతున్నాం. ఇది హామీ పథకము ఇంచుమించు 3 నెలలు, ఏ సంవత్సరం అయినా 3 నెలలు పనిచేసుకుండ్రు. ఈ జనవరి ఫిబ్రవరి నుంచి 3 నెలల పనిలా ఇప్పుడు ఈ కండ్ల సిస్టమ్ తీసేసి ఈ గవర్నమెంట్ బీజేపీ సెంటర్ గవర్నమెంట్ ఈ పథకంను ఇంతకుముందు ఎప్పుడు నడిచింది, ఎన్నేళ్ళు అవుతుంది ఈ పథకం పెట్టి? 10 ఏళ్ళు అవుతుంది. సెంటర్ గవర్నమెంట్ దయచేసి బీజేపీ పార్టీ ఈ పద్ధతి మార్చుకొని పాత పద్ధతిలో చేయండి. ఈ 3 నెలలు ఆడవాళ్ళైనా తింటానికి లేని వాళ్ళు పని చేసుకొని బతకాలి. కాబట్టి 4 కిలోమీటర్లు నడిచేస్తే ఈడ కండ్లస్తులు ఇంత 50 మంది 100 మంది వస్తే 5, 4, 3 వస్తున్నాయి. ఆ పద్ధతి మార్చుకొని దయచేసి మేము ప్రభుత్వం మీద హెచ్చరిక చేస్తున్నాం. దయచేసి ఇది వారం రోజుల లోపల మార్చి పాత పద్ధతిలో మీరు ఫోటోలు తీసుకుంటారా, వెళ్ళి రాసుకుంటారా, ఓలో ఏ ఆఫీసర్ వచ్చి ఇక్కడ చూసుకుంటారో మేము పని చేయకుండా మేము పని ఎన్ని గంటలు చేయాలి? మేము 11 గంటలకు వస్తాం. ఎండలు ముదిరినాయి, ఇప్పుడు ఎండలు ఎక్కువైనాయి కాబట్టి 11 గంటల వరకల్లా మాకు పంపించే ప్రయత్నం. మేము 7 గంటలకి ఇలా వస్తాం, 11-11:30కు పంపించాలి ఇంటికి. ఎండలు వస్తున్నాయి, ఇక్కడ అడ్డం పడతారు, మరొకరు గేరి వచ్చి ఆ పాత పద్ధతిలో మార్చుకోవాలని దయచేసి కోరుచున్నాం బీజేపీ పార్టీ. శంకరంపేట మండలం సూరారం గ్రామము, ఇక్కడ ఉపాధి హామీ కూలీలు రావడం జరిగింది. 3 కిలోమీటర్ దాదాపు నడిచి ఇక్కడికి రావాలి. ఇక్కడ వచ్చినాక ఫోటోల ద్వారా కన్నలు స్కాన్ అవుతలేవు, ఫోటోలు దిగుతలేరు. చాలామంది వచ్చి పనికి వచ్చి రిటర్న్ వెళ్ళిపోతున్నారు. బాగా ఈ ఆరోగ్యపరంగా కూడా సమస్యలు వస్తున్నాయి. నడుచుకుంటూ రావాలి, నడుచుకుంటూ పోవాలి. ఇది చాలా ఇబ్బందికరమైన విషయము. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంజీఎన్ఆర్జీఎస్ పథకం కింద వేరే రాష్ట్రాలకు బతుకోనికి పోతున్న సమయంలో మన రాష్ట్రంలోనే అక్కడ ఉన్న ఊర్లలోనే ఉపాధి కల్పించాలని ఉద్దేశంలో ఎంఆర్జీఎస్ పథకం తీసుకురావడం జరిగింది. ఈ పథకం ద్వారా ఊర్లో ఉన్న కూలీలు లబ్ధి పొందారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వము కొత్త పేర్లు మార్చుకుంటా, జీరామ్జీ అనుకుంటా, కొత్త అప్లికేషన్ తెచ్చుకుంటా ఉన్న రైతులను, కూలీలను ఇబ్బంది పెడుతుంది. దయచేసి కేంద్ర ప్రభుత్వం తన కళ్ళు తెరిచి ఈ పథకాన్ని పాత పద్ధతిలో ఆ రోజు ఎలాగైతే స్టార్ట్ చేశారో అదే పద్ధతిలో దీన్ని నిర్వహించి ఈ కూలీలకు న్యాయం చేయాలని కోరుతున్నాము.
మా ఊరు సూరారం, మండల్ శినశంకరంపేట. పొద్దున్న 7 గంటలకు ఉపాధి హామీ పథకానికి వస్తున్నాం. 7 గంటల నుంచి మొదలు పెడితే 9:30 దాకా ఓపెన్ అవుతుంది సిస్టమ్. కరువు పని కోసం అని వస్తే ఓపెన్ కాకపోయేసరికి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఫోటోలు తీసుడు చేసుడు అనేసరికి వచ్చేటోళ్ళు వస్తున్నాయి, రానోళ్ళు వస్తలేవు. ఒక్కొక్కరి ఏమో వస్తున్నాయి, ఒక్కొక్కరు ఏమో వస్తలేవు. మళ్ళీ 9 గంటల నుంచి 10 గంటల వరకు ఫోటోలు తీసేసరికి మళ్ళీ సాయంత్రం 4 గంటల దాకా ఉండు అవుతుంది. మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఫోటో తీసుకోవాలి, మళ్ళీ ఓపెన్ కాకపోతే మళ్ళీ అట్లా తిప్పలవుతుంది. పాత సిస్టమ్ ఉండి పాత సిస్టమ్ లెక్క సంతకాలు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. లేదు ఇక కళ్ళతోని సిస్టమ్ అని అంటే చాలా ఇబ్బంది అవుతుంది. బండ్ల మీద వచ్చేటోళ్ళు వస్తున్నారు, నడుచుకుంటూ వచ్చేటోళ్ళు అయితే మొత్తమే వస్తలేరు. 2 కిలోమీటర్లు నడవాలి, మళ్ళీ కళ్ళు రాకపోతే ఇబ్బంది అవుతుందని రిటర్న్ పోతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది, న్యాయం చేయాలని కోరుతున్నాం. 15 రోజులు అవుతుంది. ఒక వారము కరెక్ట్ రన్నింగ్ అయింది, ఇక 2వ వారం నుంచి రన్నింగ్ అవుతలేదు. గ్రూపులు కట్టుకోవాలంటే ఇక ఉపాధి హామీ కానీ ఇట్లా వ్యవసాయం చేసే వారికి అవుతుంది. ఆ పని అయిపోయినాక ఉపాధి హామీకి వస్తే ఇట్లా కండ్ల సిస్టమ్ పెట్టిరు. కండ్ల సిస్టమ్ పెట్టే వరకు ఒక వారం రన్నింగ్ అయింది, ఇక 2వ వారం నుంచి రన్నింగ్ అవుతలేదు. ఇప్పుడు 15 రోజులు అవుతుంది. మేము అచ్చుడు పోవుడు అవుతుంది. ఎన్ని రోజులు పని చేసినాను? 15 రోజులలో 15 రోజులలో వారం రోజులు వచ్చింది. అది మిగతా వారం రాలేదు, ఇక రాలేదు. గ్రామం సూరారం, మండలం శినశంకరంపేట, జిల్లా మెదక్. మేము ఉపాధి హామీ పథకం పని కోసం 15 రోజుల నుండి రోజు వచ్చుకుంటా పోతున్నాం. ఇట్లా అసలు కళ్ళే రావట్లేదు. ఈ సిస్టమ్ తీసేసి పాత సిస్టమ్ పెట్టి మాకు ఉపాధి హామీ పని కల్పించాలని కోరుకుంటున్నాం. లేకపోతే ఇప్పుడు డ్వాక్రా గ్రూపులు లక్షలు లోన్ ఇస్తున్నారు, తీసుకోరా ఆడోళ్ళే కట్టుకుంటారని ఇస్తున్నారు. మా మీద బరివేసి మాకు ఇస్తారు కాబట్టి మేము కట్టుకోవాలన్నప్పుడు ఏదైనా పని చేసుకోవాలి. ఈ ఉపాధి హామీ పని అనేది వేసుకొని గ్రూపులు కట్టుకుంటాం, లేకపోతే అవి కూడా కట్టుడు ఇబ్బంది అవుతుంది. దయచేసి మాకు పాత సిస్టమ్ పెట్టి పని కల్పించాలని కోరుకుంటున్నాం. 15 రోజులు అవుతుంది వచ్చుకుంటా మారిపోతున్నాం. ఇది నెల నుంచి పెడితే ఒక వారం పని చేసినాం. 15 రోజుల నుంచి రోజు వచ్చుకుంటా మారిపోతున్నాం. దానికి బండ్ల సౌకర్యం ఉండదు. కొందరు నడుచుకుంటూ వస్తారు, ఉన్నోళ్ళు బండ్ల మీద వస్తారు. నడుచుకుంటూ వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఇందాక వచ్చి 9 గంటల దాకా నెట్ ఓపెన్ కాకపోతే 10 గంటల దాకా చేసి మళ్ళీ వాళ్ళు నెట్ రాకపోతే ఇంటికి పోవాలంట. వాళ్ళు నడుచుకుంటూ వచ్చి వాడు పని చేసింది లేదు, వాళ్ళు పొద్దంతా పని వేస్ట్ అవుతుంది. 2-3 కిలోమీటర్లు నడుచుడు, వాళ్ళు ఇక అన్ని విధాల ఇబ్బంది అవుతుంది. ఎండకు కూడా మాకు బాధ అవుతుంది. 7 గంటల వరకు నెట్ వచ్చేటట్టు అయినా చెయ్యిరి, లేదంటే పాత సిస్టమ్ పెట్టి 7 గంటల నుంచి 12 గంటల దాకానో 11 గంటల దాకానో పెట్టి మాకు పని కలిపిరి. లేకపోతే డ్వాక్రా గ్రూపులు కట్టడానికి కూడా మాకు ఇబ్బంది అవుతుంది. కట్టం సార్, మేము అట్లా కూడా ఇబ్బంది అవుతుంది.